కోసం ధర్మాన్ని రక్షించడం కోసం నేను అవతారం స్వీకరిస్తాను. విష్ణువు ధర్మం కోసం భక్తుల కోసం అవతారం స్వీకరిస్తాను అమ్మవారు. అందుకే అమ్మవారు అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తుంది, విష్ణు అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తాడు. అంతవరకు ఎందుకండి? నేను ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. బిడ్డలు మగవాళ్ళకు పుడతారా ఆడవాళ్ళకు పుడతారా? ఆడవాళ్ళకు పుడతారు. విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు. పుట్టిన బ్రహ్మగారు లోకాలని సృష్టించాడు. ఆ విష్ణువు అంత్యకాలమునందు అమ్మవారి రూపాన్ని పొంది అయ్యవారి సగంలోకి వెళ్ళిపోతాడు. అందుకే శివుని యందు లయం అవుతుంది అనడానికి కారణం ఇది. లయకారకుడు అన్న మాటకు అర్థం ఏంటంటే పితృశబ్దం అన్వయం అవుతుందని, తండ్రి అని అర్థం. ఆయనని వేలెత్తి ఎవడైనా చూపించాడనుకో